వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కరణ్ రెడ్డి, అరీట్ హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు టాపిక్ ప్లాస్టిక్స్ తోటి క్యాన్సర్ అనేది వస్తుందా. సో ప్లాస్టిక్స్ అనేది మన డైలీ యూజ్లో వాటర్ బాటిల్స్ కానీ పాలిథీన్ బ్యాగ్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనము తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేది చాలాసేపు వరకు స్టోరేజ్లో కానీ అవుట్డోర్లో కానీ పెడితే దానివల్ల కెమికల్స్ అనేది యాడ్ అయ్యే టాక్సిన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ సన్లైట్ అండ్ ప్లాస్టిక్ గెటింగ్ టుగెదర్. సో దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని స్టడీస్ ఉన్నాయి. వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్ నుంచి వాటర్ తాగడం అవాయిడ్ చేయడం బెటర్. మీ దగ్గర ఉన్న వాటరే మన ఫ్లాస్క్లో పెట్టుకుని అది క్యారీ చేస్తే చాలా బెటరు. అది కాకుండా పాలిథీన్ బ్యాగ్స్, మనం కొన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మార్కెట్లో తీసుకుని పాలిథీన్ బ్యాగ్స్, డర్టీ పాలిథీన్ బ్యాగ్స్ ఉంటాయి, అవే వాడి దాని నుంచే డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడం కూడా చాలా రిస్కీ. మనకెళ్ళే బాడీలో వెళ్ళే టాక్సిన్స్ ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ కానీ ఏవి రెగ్యులర్గా మనం వాడే ఫుడ్ మెటీరియల్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ మనం వెళ్ళే టాక్సిన్స్ వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. కన్జ్యూమ్ చేసే ముందు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాష్ చేసిన తర్వాత బాయిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు ఫ్రై చేయడము, మైక్రోవేవ్ చేయడము మనము తగ్గించుకోవాలి. మైక్రోవేవ్ చేస్తే ఆ యూవీ రేడియేషన్ తోటి టాక్సిన్స్ పెరుగుతాయి, ప్లస్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అనేది మనకి తగ్గిపోతుంది. Like and subscribe Eagle Media Works.